హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం కాకమ్మక్క కథల్లోని 5వ కథని చెప్పుకుందాం. ఒకనాడొక ఎరుకలవాడు అడవిలో ఒక కాకిని పట్టుకుని దాన్ని వలలో వేసి వీధి వెంట వచ్చాడు. వాడు వీధి చివర ఆగి నేలలో ఒక మేకు పాతి ఆ మేకుకు కాకిని పెట్టిన వల కట్టేశాడు. ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది. కాకుల్లో ఒక ఆచారం ఉంది. కాలు విరిగి గాని, రెక్కలు విరిగి గాని అసహాయంగా పడిపోయిన కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి. ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించే అడవి కాకిని పొడవటానికి నిశ్చయించుకున్నది. ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకిని తన్నగానే వలలో చిక్కుకుపోయింది. ఏం చేయటానికి కాకమ్మక్కకు పాలుపోలేదు. గట్టిగా అరిచి 4 కాకులను పిలుద్దామన్నా అందువల్ల తనకు ప్రాణాపాయమే గాని మరొకటి లేదు. అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి కాగలదానికి ఎదురు చూస్తూ ఉంది. కాకమ్మక్క వలలో తగులుకోగానే పక్కనే పొంచి ఉండిన ఎరుకలవాడు ముందుకు వచ్చాడు. వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండా గెంతటానికి ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. 2 అంగల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు. మొలలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయినాడు. కానీ వాడి పెళ్ళాం అడ్డుపడి అప్పుడే చంపమాకు, ఇంకో కాకిని దొరకని అన్నది. కొద్దిసేపట్లోనే వాళ్ళు మరొక కాకిని కూడా పట్టుకున్నారు. ఎరుకలవాడు కాకమ్మను, ఎరుకలది రెండో కాకిని పట్టుకుని ఎవరికైనా కాకి రెక్కలు కావాలా అంటూ ఊళ్ళో కేకలు వేయసాగారు. వాళ్ళీ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతుండగా ఒక ఇంటి ఆసామి వీళ్లను చూసి, ఒరే, ఆ కాకుల్ని వదిలేస్తివా, నీకొక అణా ఇస్తా అన్నాడు ఎరుకలవాడితో. దానికి ఎరుకలవాడు, వీటి రెక్కలమ్ముకున్నా 2 అణాలు వస్తాయి దొరా, అణాకే వదలమంటావా అన్నాడు. వెధవా, కాకుల్ని చంపుకు తింటావుట్రా, ఏం పనిరా, వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడు ఆసామి. ఇది మా వృత్తి గదా, వాటిని ఎట్లా వదలమంటావు దొరా అన్నది ఎరుకలది. వాటిని వదిలితే ఒక అణా ఇస్తానన్నాను గాదుటే అన్నాడు ఆసామి. 2 అణాలు ఈ దొరా, ఇప్పుడే వీటిని వదిలేస్తాము అన్నాడు ఎరుకలవాడు. కాకమ్మక్కకు క్షణమొక యుగంగా ఉంది. ఎరుకలవాడి చేతిలో కాకమ్మక్కను కాకిబావ చూసినా, ఇతర కాకులు చూసినా కూడా చావు తప్పదు. ఎరుకలవాడి చేతిలోనూ చావు తప్పేటట్టు లేదు. ఆ ఆసామి రెండో అణా ఇవ్వటం దగ్గర పస్తాయిస్తాడేమో, ఎట్లాగురా భగవంతుడా అనుకున్నది. ఈలోపుగా ఆసామి మనవడు లోపలికి పరిగెత్తుకుపోయి, అమ్మమ్మా అమ్మమ్మా, మన ఇంటి ముందరే బూచాడే కాకుల్ని చంపుతున్నాడే అంటూ అమ్మమ్మకి చెప్పాడు. మీ మొహాలు మండ, మీ ఇల్లు వల్లకాడు గాను, మీకేం పోయే కాలమర్రా, మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువునా తీస్తారా, మా ఇంటికి శని చుట్టుకోవడానికా, చూడండి మిమ్మల్నేం చేస్తానో అంటూ ఆ ఇంటి ఇల్లాలు వీధిలోకి వచ్చింది. తిట్టినా బతిమాలినా కూడా ఎరుకలవాళ్ళు లొంగలేదు. 2 అణాలు ఇస్తేనే గాని కాకుల్ని వదలమన్నారు. చేసేది లేక వాళ్లను తిట్టుకుంటూ ఆ ఇల్లాలు 2 అణాలు తెచ్చి వాళ్ల మొహాన కొట్టటానికి లోపలికి వెళ్ళింది. ఈ సమయంలో ఆ వీధిని జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ ఎరుకల వాళ్లను, వాళ్ల చేతుల్లో కాకులను చూశాడు. చటుక్కున ఎరుకల వాళ్ళిద్దరి చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు. 2 కాకులు కింద పడ్డాయి. రెంటినీ పట్టుకుని జాలయ్య గాల్లోకి ఎగరవేశాడు. పొండి, హాయిగా ఎగిరిపొండి అన్నాడు. కాకమ్మ ప్రాణం దక్కించుకుని పక్క ఇంటి కప్పు మీద వాలి జాలయ్యను ఈ విధంగా దీవించింది. రౌడీ జాలయ్య, నీ కడుపు చల్లగా 10 మంది ఆడపిల్లల్ని కని 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి. కా 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 అని అరుస్తూ తుర్రున ఎగిరిపోయింది. ఇదండి కాకమ్మక్క కథల్లోని 5వ కథ. ఇప్పుడు కాకమ్మక్క కథల్లోని 6వ కథని చెప్పుకుందాం. కాకమ్మక్క, కాకిబావ కాకుల వంశంలో పుట్టారు.
అసలు కాకి వంశం ఎలా పుట్టిందో మీకు తెలుసా? దాన్ని గురించి ఒక కథ ఉన్నది. అది నిజమవునో కాదో మనకు తెలీదు. కానీ ముసలమ్మలు మాత్రం ఈ కథ చెబుతారు. అనగా అనగా ఒక ఊళ్ళో ఇద్దరు పిల్లలుండేవాళ్ళుట. అందులో ఒకడు అబ్బాయి, రెండవది అమ్మాయి. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఈ పిల్లలకు పసితనంలో కూడా బొత్తిగా భయభక్తులు లేకపోవటం వల్ల నానా అల్లరి చేసి ఇల్లంతా ఒక కొలిక్కి తెస్తూ ఊరు వాడ ఏకం చేస్తూ విచ్చలవిడిగా సంచరించేవాళ్ళుట. ఏ జంతువు కనిపించినా దాన్ని చంపుకు తినటమే, కనబడ్డ పిల్లలనందరినీ కొట్టటమే, అందరి ఇళ్ల మీద రాళ్ళు రువ్వటమే, అందిన వస్తువునల్లా ధ్వంసం చెయ్యటమే. ఈ విధంగా ఉండేదిట వాళ్ళ ప్రవర్తన. బళ్ళో పడేస్తే వీళ్ళకేమైనా బుద్ధి వస్తుందేమోనని పెద్దవాళ్ళు వీళ్ళని బడికి పంపించారు. బడిపంతులు కూడా వీళ్ళతో వేగలేక ఇంటికి పోయి వీళ్ళ మీది కసి పెళ్ళాం మీద తీర్చుకునేవాడుట. ఇంకేముంది, ఊళ్ళో ఈ పిల్లలంటే అసహ్యపడని పిల్లలు గాని, పెద్దలు గాని లేరు. వాళ్ళని అదుపాజ్ఞల్లో ఉంచగలవాళ్ళు అంతకు ముందే లేరు. వాళ్ళదే రాజ్యం. ఈ పిల్లలకి చావన్నా రాదేం అని అందరూ తిట్టుకునేవాళ్ళు. వీళ్ళు చస్తే దేవుడికి కొబ్బరికాయలు కొడతామని, అభిషేకాలు చేయిస్తామని, పండగలు చేసుకుంటామని అందరూ అనుకునేవాళ్ళు. ఇట్లా ఉండగా ఒక రోజున ఏం జరిగిందంటే, ఊళ్ళో వాళ్ళంతా ఊరి బయట ఉన్న కాళికాదేవి గుడికి వెళ్ళి నైవేద్యాలు పెట్టి కాళికాదేవిని ప్రార్థించారు. ఈ పిల్లల బాధ తప్పించమని. ఈ సంగతి ముందుగానే తెలిసి పిల్లలిద్దరూ దేవాలయంలో కాళికాదేవి విగ్రహం చాటున దాక్కున్నారు. వచ్చిన వాళ్ళు దేవికి నైవేద్యాలు పెట్టి మొక్కుకునే సమయంలో ఆ పిల్ల ఏం చేసిందంటే, "మీ కోరిక నేను నెరవేరుస్తాను. ఆ పిల్లల్ని నాకు వదిలిపెట్టండి. మీరు మాత్రం వాళ్ళ మీద చెయ్యి చేసుకోకండి. వాళ్ళ సంగతి నేనే చూస్తాను" అని విగ్రహం వెనక నుంచి చెప్పింది. కాళికాదేవే అలా పలికిందని అందరూ సంతోషించారు. ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయిందాకా ఉండి, ఈ పిల్లలు గూడా వెళ్ళబోతుండగా కాళికాదేవి చెరొక రెక్క పట్టుకుని నిలవేసి వట్టి గడుగ్గాయలైపోయినారు. మీ అల్లరి మానుతారా? మానరా? అని అడిగిందట. ఆ రాక్షస పిల్లలకి కాళికాదేవి ఒక లెక్క జమ. నీ మొహం చూడు, దిష్టి పెడతల్లే ఎలా ఉందో. నువ్వా మాకు చెప్పేదానివి? ఎన్నడన్నా నీళ్లు పోసుకున్న పాపాన పోయినావా? నీ నోరు చూడు, ఎంత పాడుకంపు కొడుతోందో. అడ్డమైన పచ్చిమాంసము తింటే ఏమవుతుంది? అన్నాడు ఆ అబ్బాయి. ఓవే తాగుబోతా, నీ మెళ్ళో పుర్రెల దండ చూడు, నాకేమిటో చెప్పొచ్చావు గాని అన్నది ఆ అమ్మాయి. వీళ్ళ అఘాయిత్యం చూసి కాళికాదేవే నిర్ఘాంతపోయిందిట. ఇటువంటి పిల్లలు మనుషులుగా ఉండదగరని నిశ్చయించుకుని ఇంత బొగ్గు గంధం తీసి వాళ్ళిద్దరికీ ఒంటి నిండా ఆపాదమస్తకము పట్టించి చెరొక చేత్తోటి చెరొకరిని ఎగరవేసిందట. తక్షణమే వాళ్ళిద్దరూ కాకులైపోయినారట. ఆనాటి నుంచి వాళ్ళ వంశం వాళ్ళు చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్నారట. ఈ కథ నిజమే అయి ఉండవచ్చు. అందుకనే మనం చెప్పిన మాట విననివాణ్ణి కాకి వెధవ అంటాం. చదువు సంధ్య లేకుండా తిరిగేవాణ్ణి కాకి తిరిగినట్టు తిరుగుతున్నావు అంటాం. కాకమ్మక్క, కాకిబావ ఇటువంటి కాకి వంశంలో జన్మించారు. ఇదండి కాకమ్మక్క కథల్లోని 6వ కథ. ఇంతటితో కాకమ్మక్క కథ అయిపోయింది. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.